విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం మన స్టూడియోలో పల్లె రవికుమార్ గౌడ్, ఇక మాజీ కార్పొరేషన్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఇక అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే, ఎలా ఉన్నారు? ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక మనం గత ఎలక్షన్లో చూసాము. ఓటమి తర్వాత 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాదాపు 10 మంది మిగతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా అలాంటిది ఏముండదు. మేము పార్టీ మారిన అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇలాంటి చర్యలకు పాల్పడ్డది అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? ముందుగా ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు చెప్పిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒకటి పార్టీ సబ్జెక్ట్ అడిగినారు కాబట్టి అనర్హత వేటుకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు. ఇవాళ మీరు ఇవి మాట్లాడే ముందు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు చేసేటటువంటి వాళ్ళ పట్ల మీరు ఎట్లుంటామో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడిండు? ఆ ఇంటి కాకి ఇంటి మీద ఆల్సే కాల్ చేస్తామని చెప్పేసి చెప్పాడు. రాళ్లతో నేనే దగ్గరుండి కొట్టిస్తా అని చెప్పాడు. అయిపోయింది. ఇది ఒక భాగం. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు? అసలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేము సమర్థవంతంగా అమలు చేస్తాం, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి దానికి ఇంకా పగడ్బందీగా చేస్తామని చెప్పేసి ఎన్నికల ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోలో పెట్టిరు. ఇప్పటికీ దేశమంతా అది రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. 2 ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా అది పట్టుకొని చేసారు. ఇంకా అటు హిమాచల్ ప్రదేశ్లో కానీ, మణిపూర్ స్టేట్లో కానీ, ఇంకా 2-3 చోట్ల, వేరే చోట్ల, అదే కర్ణాటకలో కూడా పార్టీ అటు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ గెలిచినటువంటి వాళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడి మీరు ఏం చేస్తున్నారు అంటే, మీరు తెలంగాణ విషయంలో ఒక న్యాయము, ఒక సూత్రము, మిగతా రాష్ట్రాల్లో ఒక సూత్రం పాటిస్తున్నారు. ముందు రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఇక్కడ రాహుల్ గాంధీ గారు మీరు చేసిరు, మేము చేసినాం, మీరు చేసినాం కాదు, మీ విధానం ఏందో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది? పార్టీ ఫిరాయింపులని మీరు పక్కనేమో పార్టీ ఫిరాయింపు రాజీవ్ గాంధీ గారు చట్టం తెచ్చిండ్రు. ఆ రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం పగడ్బందీగా అమలు అయితలేదు. ఇంకా మేము సమర్థవంతంగా పటిష్టంగా అమలు చేయడం కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి ఇంకా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏమో దేశవ్యాప్తంగా తిరుగుతూ చెప్తారు. ఇంకెక్కడ ఇందాక చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్ కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆయుధంగా వాడుకొని డిస్క్వాలిఫై చేయించి వాళ్లకు హిమాచల్ ప్రదేశ్లోనైతే వాళ్లకు ఎవరైతే పార్టీ కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీ వైపు పోయినటువంటి వాళ్ళకి డిస్క్వాలిఫై చేయడమే కాకుండా వాళ్లకు పెన్షన్ కూడా రాకుండా వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. అది చేసింది. మరి ఇక్కడ తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళని 10 మందిని మీరు చేసిండ్రు. అంతేకాకుండా అంతటితో పరిమితం కాకుండా ఏం చేసిండ్రు? మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని అరికపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరికి ఇస్తారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ప్రతిపాదిస్తుందో వాళ్ళని ఇస్తారు. ఆయన నేను పార్టీ మారలేదు అంటున్నారు. ఎవరు మారలేదని అది మారిండా మారలేదా అందరికరికే. కండువ కప్పింది ఎవరో తెలుసు, ఎవరికో తెలుసు. 2 ఆ కండువతో పాటు ఆయనే స్వయంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పేసి అధికారికంగా గాంధీ గారు తన ట్విట్టర్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు విత్ ఫోటో. అది మీరు చేసిందో నేను చేసిందో ఇంకెవరు చేసిందో కాదు కదా. ఆయనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు. నిన్నటికి నిన్న పార్టీ ఫిరాయించినటువంటి మహేందర్ రెడ్డి గారికి శాసన మండలిలో మీరు చీఫ్ విప్ ఇచ్చిండ్రు. చీఫ్ విప్ ఎవరిదండి? ఎవరికి ఎక్కడి నుంచి ఆయన ఎలక్ట్ అయింది? బీఆర్ఎస్ చీఫ్ విప్ని అపాయింట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అపాయింట్ చేసుకుంటారు. అపాయింట్ చేసి లెటర్ ఎవరు ఏది లెజిస్లేచర్ వ్యవహారం అయినప్పటికీ కూడా పార్టీ ఆ పార్టీ శాసన మండలిలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా పార్టీ అధ్యక్షుడైనటువంటి వాళ్ళు
ఒక అధికారికంగా ఆ ప్రాసెస్ చేయాలి. ఓకే, మీకు మీరే గెజెట్ ఇచ్చేసుకున్నారు. ఈ ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పండి. ఇవన్నీ కూడా మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి స్థానం ఉన్నటువంటి వాళ్ళకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇస్తారు, ఓకే, పార్టీని కాదని, పార్టీకి సంబంధం లేకుండా. రెండవది మీకు ఆఖరికి చీఫ్ విప్ను కూడా అపాయింట్ చేస్తుంటారు. మళ్ళీ మరో పక్కన మీరు ఏం చేస్తుంటారు, దేశంలో రాజ్యాంగాన్ని రాసింది మేమే, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించేది మేమే, ఇంకేమైనా లోపం ఉంటే కూడా మేమే చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు పట్టుకొని తిరుగుతుంటారు, ఎమ్మెల్యే చేస్తుంటారు. అంటే వీళ్ళు కేవలం ఎంతసేపు ఏంటంటే వాళ్ళ ఎంతసేపు ప్రజలని రాజకీయంగా మోసం చేయటము, తప్పుదో పట్టించడం తప్ప వేరే ఇంకేం లేదు. అంటే వాళ్ళు పార్టీని పూర్తిగా స్థిరత్వం లేకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీని కొలాప్స్ చేయడానికి మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ చూపి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికే ఈ ఎత్తుగడ చేస్తున్నారు. కాబట్టి మేము మా పార్టీని రక్షించుకోవడానికి, పార్టీకి సంబంధించి పూర్తిగా ఈ 5 సంవత్సరాల పరిపాలన ప్రజలకు సుభిక్షంగా అందించడానికే ఈ వలసలకు మేము ప్రోత్సహిస్తున్నాం అనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేదా ఇట్లాంటి తప్పు? అసలు మాకు ప్రతిపక్ష హోదా లేకుండా, బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ కదా అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పేది ఏదైతే ఉందో ఆ రోజు సందర్భాన్ని రెండు, ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండు కాంగ్రెస్ పార్టీ. ఇదే చట్టం ఏం అనుమతి ఇచ్చింది? 2/3 సభ్యులు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దాన్ని ఎల్పీని విలీనం చేసుకునేటట్టుగా చట్టం అనుమతించింది. దాని ప్రకారంగానే 2014-18 కాలంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏరినా ఎల్పీని, తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసిండ్రు. ఒకటి. రెండు, 19 తర్వాత జరిగినటువంటిది కాంగ్రెస్ పార్టీ 12 మంది సభ్యులు, వాళ్ళు 2/3 మెజారిటీ ఉన్నటువంటి 2/3 సభ్యులు కలిసి మేము పార్టీని విలీనం చేసుకుంటున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేరింది. అక్కడ అది రాజ్యాంగబద్ధంగా జరిగింది, రాజ్యాంగం అనుమతి జరిగింది. ఇక్కడ అది లేదు కదా. మీరు అందుకే కదా ఇప్పుడు ఏంది, రాహుల్ గాంధీ గారు అవసరమైతే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరిస్తాము అని చెప్పేసి, ఎందుకు అంటే ఇప్పుడు చెప్పినటువంటి, ఎందుకంటే 2/3 ఉన్నట్లయితే, 2/3 సభ్యులు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఒకవేళ ఉంటే దాన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టం. టీడీపీ విషయంలో 2/3 సభ్యులు కాదు, మొత్తం సభ్యులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయారు. అది చట్ట వ్యతిరేకం కాదు, రాజ్యాంగ వ్యతిరేకం కాదు. ఒకటి. కాంగ్రెస్ పార్టీలో 2018 తర్వాత సెకండ్ గవర్నమెంట్లో 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు, 2/3 సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అది జరిగిందే తప్ప వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ నిబంధనకు వ్యతిరేకంగా జరిగింది కాదు. ఇవాళ దాన్నే మీరు సవరిస్తామని చెప్తారు. ఆ విధంగా కూడా తప్పదు. సవరిస్తామని చెప్పారు కదా. సవరిస్తామని చెప్పినటువంటి వాళ్ళు సవరించిన తర్వాత, ఆ తర్వాత ఆ చట్టం వచ్చిన తర్వాత చేస్తే ఎవరు చేసినా తప్పే అవుతుంది. మీరు పక్కన అది చేస్తామని చెప్పేసి ఇవాళ మీరు చేసిన పని ఏంది? మీరు ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకొని ప్రలోభపెట్టి బెదిరించి మీరు బీఆర్ఎస్ సభ్యుల్ని మీరు చేర్చుకున్నారు. ప్రలోభం అయితే ప్రలోభ పెట్టడం, లేకపోతే బెదిరించడం ద్వారా మీ వైపు తిప్పుకొని చేసుకున్నారు. సరే, అది ఒకటైతే మీకు అది చేస్తూనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ 1956 నుంచి ఈ రోజు వరకున్నటువంటి సాంప్రదాయం ఏంది, అటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లలో కానీ మీరే దాన్ని లేటెస్ట్ దాంట్లో కూడా మీరు ఇచ్చిండ్రు. అయిపోయి దాని నిబంధనలతో పక్కకు పెట్టి మీరు ఇవాళ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేస్తారు. రెండు, ఇందాక చెప్పినట్టుగా చీఫ్ విప్. ఇది మీరు ఏ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారు? మేము రాజ్యాంగ పరిరక్షలకు మేమేనే కదా. రాజ్యాంగం మీద మీరు పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు కదా. ప్రజలకేమో అది అటువంటిది ఇంప్రెషన్ ఇస్తూ మీరు చేసేది రాజ్యాంగాన్ని మొత్తం ముక్కలుగా మీరు రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా వైలేట్ చేయటం. ఇదేనా మీరు చేసేది? ప్రజలకు ఇచ్చని చెప్పేది? రైట్ సార్. అంటే ప్రధానంగా ఈ ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే మీ నాయకులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? గతంలో కూడా జరిగిన సిచ్యువేషన్స్ చూసాము. స్పీకర్ పరిధిలో ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కోర్టు ఏం చెప్పబోతుంది? నిజంగా చట్టం ఏం చెప్తుందంటే మీరు ఏం చెప్తారు? అసలు సుప్రీంకోర్టు
2021లోనో ఒక దానికి సంబంధించినటువంటిది ఇచ్చింది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఇదే కాంగ్రెస్ పార్టీ మణిపూర్లో యాక్షన్ ఇనిషియేట్ చేసింది. అయిపోయింది. ఇవాళ తెలంగాణలో వచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఆదేశ తీర్పుకు లోబడే మొన్న హైకోర్టు మన దగ్గర ఇచ్చింది. 4 వారాల్లో దానికి సంబంధించినటువంటి మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే సుమటోగా దాని మీద న్యాయ సమీక్ష చేస్తాం అని చెప్పేసి చెప్పింది. తప్పనిసరిగా మేము సంపూర్ణంగా ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు సింపుల్ అండి. దానం నాగేందర్ విషయంలో దానం నాగేందర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోటి నామినేషన్ వేసి ఎమ్మెల్యే గెలిచున్నాడు. ఇప్పటికీ ఆన్ రికార్డ్స్ పార్లమెంటు మన అసెంబ్లీ రికార్డ్స్లో కానీ ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్లో కానీ మొత్తంగా కూడా ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఆన్ రికార్డులలో ఉన్నాడు. 2 అదే మనిషి ఆ తర్వాత 3 నెలల తర్వాత 2024 మార్చి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశాడు. అది రికార్డులో ఉంది, ఎలక్షన్ కమిషన్ రికార్డులో ఉంది. అఫిడవిట్ ఉంటుంది, రికార్డ్ డాక్యుమెంట్. సింపుల్. వేరే ఇంకే డాక్యుమెంట్ అవసరం లేదు, ఇంకేది పరిశీలించి ఇంకేది విచారణ జరిపి సాక్ష్యాలు అంతకంటే పెద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ది మోర్ కాంపిటెంట్ అథారిటీ. అంతే కదా, చట్టసభ బస్. అది దానికి అంటే ఒక దానం నాగేందర్ విషయానికి ఉదాహరణ చెప్తున్నాను. అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరికి ఉండాల్సిన సాక్ష్యం వాళ్ళకు ఉన్నది. ఈయనది విజబుల్ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్. ఈయనది కాన్స్టిట్యూషనల్ గానే. అంటే ప్రధానంగా కోర్టు స్పీకర్ కి సూచించవచ్చా, లేకపోతే ఆర్డర్ వేసే సిచ్యువేషన్ ఉంటుందా? అసలు ఈ పరిస్థితి అంటే ఉంటుందా నిజంగానే? వారిపైన అనర్హత వేటు వేయడమో లేకపోతే మిగతా వారిపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటేంటంటే చట్టసభలు ఇప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు, పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ దేనికి ఉండే పరిధి దానికి ఉన్నది. ఈ పరిధి 4 స్తంభాలు అంటాం కదా, 4 పిల్లర్స్. మీడియా అనేది కూడా అది లేకపోయినప్పటికీ కూడా అనధికారికంగా 4th పిల్లర్ అంటాం. మూల స్తంభాలు ఇవి. బట్ ఎక్కడ ఉపయోగం అల్టిమేట్గా ఏంటంటే ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి సిస్టమ్ మన డెమోక్రసీలు ఏంటంటే అల్టిమేట్గా చట్ట సభలు అనేది అప్పర్ హ్యాండ్లో ఉంటాయి. అది మనం కాదన్నా ఉంటుంది. మీకు ఒక వ్యవస్థ విధుల్లో ఇంకొక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా మ్యూచువల్ పరస్పర గౌరవంతో వ్యవహరిస్తుంటాయి. అట్లాగే చట్టసభలకు సంబంధించినటువంటి వాటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా ఉండేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది. అయితే కోర్టులు జోక్యం చేసుకోకూడదు అన్నది ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని అదే చట్టసభల్లో ఇష్టానుసారంగా కూడా ఉండకూడదు కదా స్పీకర్ గారు. అందుకే దానికి కూడా అదే హైకోర్టు చెప్పింది, జడ్జి గారు చెప్పింది ఏంటిది క్లియర్గా. అయినప్పటికీ కూడా మీరు ఇట్లాని న్యాయ సమీక్ష చేయలేదు, ఇష్టం ఉన్నట్టుగా ఉంటా కూడా కాదు, తప్పనిసరి తీసుకో. లేకపోతే న్యాయ సమీక్ష చట్టం కరెక్ట్గా చట్టసభలు కూడా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్నది కూడా న్యాయ సమీక్ష చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పింది. ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పులని కానీ పార్లమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలని, చట్టాలని వ్యతిరేకించే హక్కే, ప్రశ్నించే హక్కే మన భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనం కూడా అదే. అందుకే కదా స్వయంగా మనం రైతు చట్టాలను చూసినాం. రైతు చట్టాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు, రైతు చట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారం సబ్జెక్ట్ వచ్చినప్పుడు రైతులు దేశంలో దాదాపు సంవత్సరం పాటు నిరాటంకంగా ఆందోళన చేస్తే స్వయంగా ప్రధానమంత్రి గారే దిగి వచ్చి క్షమాపణ చెప్పి 3 చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిండు. మరి మీరు చెప్పేదాని ప్రకారంగానో లేకపోతే అయితే అసలు అది మరి పార్లమెంటే కదా చేసింది చట్టం. పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎవరు ప్రశ్నించకూడదు, అంతే కదా. అంతకంటే అయితే ఇది ఎక్కువ కాదు కదా. అట్లనే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టసభల్లో జరిగే వ్యవహారాలు కూడా రాజ్యాంగానికి లోబడి జరగాలి. రాజ్యాంగానికి లోబడి
రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఉన్నది, ఆదేశిక సూత్రాలు ఉన్నది, ప్రియాంబుల్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి లోబడి జరగాలి. అవసరమైతే వాటిని సమీక్షించే అవకాశం ఉంది. మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి 4 వారాల్లో అని చెప్పేసి కూడా ఈ విషయంలో ఇచ్చింది. సుప్రీంకోర్టు, అది కూడా సుప్రీంకోర్టు 3 నెలల్లో తీసుకోవాలని దీనికి వచ్చినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి నిబంధన ఫిర్యాదు వచ్చినప్పుడు 3 నెలల్లో తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. దానికి మన హైకోర్టు కూడా మాట్లాడింది. ఖచ్చితంగా మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం, తప్పనిసరిగా ఈ 10 మందికి వేటు పడుతుంది. తప్పించుకునేంత వరకు చివరి వరకు ఆ ప్రయత్నం చేస్తారు, తప్పించుకోలేరు. తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో దానికి వాళ్లకు తప్పనిసరి శిక్ష పడుతుంది. రైట్. ఇక హైడ్రాకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా హైడ్రా మీదనే చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా అక్రమ కట్టడాలు కూల్చడానికి హైడ్రా మేము కమిషన్ ఏర్పాటు చేసామనేది కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా అక్రమ కట్టడాలను కూలుస్తూ వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిజంగా హైడ్రా మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రధానంగా పేద ప్రజల ఇళ్లను కూలుస్తుంది హైడ్రాకి సంబంధించి అనేది కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి నిజంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు హైడ్రా పేరు మీద మీరు చేస్తున్న పని ఏంటంటే పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్ని భయకంపితులు చేసి మీరు ఇష్టానుసారంగా ఏదో చేయాలని చూస్తున్నారు. ఏదో అక్రమదారులు, దురాక్రమదారులు అక్రమంగా ఇల్లు కట్టుకున్నారు ఏదో అని చెప్పి ఫస్ట్ అది తప్పు. ఫస్ట్ అక్రమదారులు అక్రమ కట్టడాలని చెప్పేసి ముద్ర వేయడమే తప్పు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని 70 ఏళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎవడు పరిపాలించాడు 70 ఏళ్లలో? 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది. ఇవాళ మీరెక్కడైతే అంటున్నారో ఆ చెరువులు కట్టడాల్లో అక్కడ ఇవ్వండి. ఎప్పుడైంది లేఅవుట్లు? ఎప్పుడైనాయి? వాడు ఎవరన్నా మధ్యతరగతి కూడా వచ్చి మామూలుగా వచ్చి కట్టుకున్నాడా? కబ్జా చేసి కట్టుకున్నాడా? వాడి జీవితకాలం, భార్య, పిల్లలు, వాళ్ళ కష్టం, చెమట, రక్తంతో వాళ్ళు 200 గజాలు, 150 గజాలు, 100 గజాలు కట్టుకున్నారు. ఆ లేఅవుట్ ఎవరిచ్చి? ఉడా లేఅవుట్లు ఇచ్చింది, అప్రూవల్ చేసింది. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లు చేసింది. ఆ లేఅవుట్స్ని అప్రూవల్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. మళ్ళీ తర్వాత పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ట్యాక్స్, ప్రతి సంవత్సరం ట్యాక్సీలు కడుతున్నారు. ఇవాళకి మీరు రోడ్లు వేసిండ్రు, ప్రభుత్వాలే రోడ్లు వేసిండ్రు, డ్రైనేజీ, కరెంటు, మొత్తం అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించారు. 30 ఏళ్ళు 40 ఏళ్ల తర్వాత వచ్చి ఇవాళ అక్రమ పర్మిషన్ అంటే బుద్ధి జ్ఞానం ఉందా ఎవడని మాట్లాడటానికి? ఏంది అర్థం ఉందా మాట్లాడటానికి? ఇవాళ మీరు ఏ చెరువు దగ్గరికి పోతే చూద్దాం పదండి, ఉంటే కొన్ని ఉండొచ్చు. కానీ ఇవాళ మోస్ట్ ఆఫ్ దెమ్ 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద లేఅవుట్లు 30-40 ఏళ్ల కింద లేఅవుట్లు చేసిండ్రు, ప్లాట్లు చేసిండ్రు. మీరు 30-40 ఏళ్ళు అంటారు, కానీ గత 10 సంవత్సరాలలోనే అత్యధికంగా చెరువుల ఆక్రమణ జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీయే దీనికి ఆ చెరువుల ఆక్రమణకు ప్రోత్సహించింది అనేది కూడా నిన్ననే డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్న సందర్భంగా వాళ్ళు ఎంతసేపు అబద్ధము విషాన్ని ప్రచారం చేస్తారు. నేను స్టేట్ అవి అడుగుతున్నా. ఇవాళ దుర్గం చెరువు ఎప్పుడైందండి? దుర్గం చెరువులో వచ్చినటువంటి వెంచర్లు ఉన్నాయి కదా, ఆ ప్లాట్లు ఎప్పుడైనాయి? ఎప్పుడు వెంచర్ అయింది? ఎవడు అది వెంచర్ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడు? వాటి రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం ఎప్పుడు? ఆ ఇల్లు కట్టుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది ఎప్పుడు? మాట్లాడటానికి కొంచెం ఒక గౌరవపదమైన అత్యున్నత స్థాయి పదవిలో కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు బాధ్యతతోటి మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. అదే మీరు చెప్పేది. తీయండి, ఏ చెరువు దగ్గర తీయండి, ఎప్పుడు లేఅవుట్లు అయినాయో చెప్పండి. ఊరికేనే 4 మీరు అధికారంలో ఉన్నాం కదా, చెప్తున్నాం కదా అని మాట్లాడి ఏది పడతారో తప్పుడు విషయాన్ని ప్రచారం చేస్తే సరిపోదు. గూగుల్ మ్యాప్లు పెట్టుకుంటే సరిపోదు. అది తీయండి, ఏ లేఅవుట్కి ఎప్పుడు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, తిరిగితే తెలుస్తుంది. నేను అడుగుతున్నా, ఇలా బతుకమ్మకు ఉంటున్నది, పోదాం పదండి. బతుకమ్మకు ఉంటుందా? అక్కడ బతుకమ్మకు ఉంటుందా? ఎక్కడ పోయింది? ఎప్పుడు లేఅవుట్ అయింది? అది పర్మిషన్ ఇచ్చినటువంటి వాడు ఎవడు? రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాడు ఎవడు? పేరు పాప ఆ ఏరియా పేరు బతుకమ్మకు ఉంటుంటుంది కాబట్టి కుంటుండదు. నల్లకుంట ఎప్పుడైంది? అది మసబ్ ట్యాంక్ అంటే ఏంటి? ఏరియా పేరు మసబ్ చెరువు అని అర్థం. ఉందా? అయ్యాలి ఎక్కడన్నా చెరువు కనిపిస్తుంది అక్కడ? ఎప్పుడైంది అది? లేఅవుట్లు ఎప్పుడైనాయి? వెంచర్లు ఎప్పుడైనాయి? ఎప్పుడైపోయింది? అసలు మీరు నేను మనం పుట్టలేదు వాటికి సంబంధించి. వెళ్ళా నేను ఇంకా చెప్తున్నా, సరూనర్ చెరువు, రామతాపూర్ చెరువు, సీతాఫల్ మండి చెరువు,
దుర్గం చెరువు మీరు ఏది తీసుకోండి, దాంట్లో లేఅవుట్లు అయినటువంటి ఎప్పుడో దానికి ఉంటుంది కదా, లేఅవుట్ ఫైల్ ఉంటుంది కదా, పర్మిషన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా. ఇవాళ మొత్తం మీరు చేసినటువంటిది ఏది తీసుకున్నా కూడా మీరు ఏంటి కన్స్ట్రక్షన్ కొన్ని ఇండ్లు వస్తాయి, వాళ్ళ మల్టీ స్టూడియో కొన్ని వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఒక లేఅవుట్లో 100 ప్లాట్లు ఉంటే 100 ప్లాట్లు వాడు ఒకటేసారి కట్టాడు, అయిపోదు. ఇవాళ కొందరు పాత ఇల్లు కొట్టుకు ఇవాళ వచ్చినటువంటి కొత్త కట్టడాలు ఈ మధ్యన వచ్చి ఉండొచ్చు. పాత ఇల్లు ఇప్పుడు ఏమైంది, చాలా మంది ఒక ప్రైమ్ ఏరియాలో కొంత జర పబ్లిక్ రద్దీగా ఉండేటువంటి డిమాండ్ ఉన్న ఏరియాలో పాత ఇంట్లో 4 కలిసి కూలగొట్టుకు 4 కలిసి ఒక బిల్డర్కి ఇస్తే డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే వాడు అపార్ట్మెంట్ కట్టాడు. ఆ పాత ఇండ్లు కూలగొట్టి వాటిని చూపించుడు కాదు, మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వర్జనల్గా వాటికి లేఅవుట్ ఎప్పుడు ఇచ్చిండో ఆన్ రికార్డు ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు డాక్యుమెంట్ ఫస్ట్ డాక్యుమెంట్ ఎప్పుడు ఇస్తుందో ఆన్ రికార్డు ఉంటుంది. దానికి ఫస్ట్ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చిందో ఆన్ రికార్డు ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపు ఈ భూముల విషయంలో, చెరువుల ఆక్రమణ విషయంలో, ఈ కబ్జాలు చేసిన సిచ్యువేషన్ లో 19,000 కోట్లకు పైగా ఎక్కువగా అంటే ఈ కబ్జాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ గారు నేను చెప్తున్నా, వాటికి ఇవాళ నేను అడుగుతున్నా ఆ పర్మిషన్స్ ఎప్పుడు ఇచ్చినారో మొట్టమొదటిగా ఇవాళ కూడా సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఇల్లు కట్టుకున్నది డేట్ కాదు, ఆ లేఅవుట్ డేట్ ఇచ్చినటువంటిది, లేఅవుట్ అప్రూవ్ చేసినటువంటి డేట్ ఒకటి ఉంటది, ఆ ఫైల్ ఉంటది. అది ఎప్పుడు 2 ఆ మొట్టమొదటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రధానికి లింక్ డాక్యుమెంట్ ఉండగా మీరు ఇల్లు కొన్నారనుకోండి, ఇవాళ కొనుక్కుంటా నేను, మీరు కానీ నేను కొనుక్కున్నాం అనుకో, దీని వెనకాల ఓ 4 చేతులు మారినాయనుకోండి, ప్రతిదీ లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. మీరు ఎవరి దగ్గర కొంటున్నారు, వాడు ఎవరి దగ్గర కొనుక్కున్నాడు, వాడు ఎవరి దగ్గర కొను, మొట్టమొదటి వాడు ఎప్పుడు అమ్మిండ్రు, ఫస్ట్ ఎప్పుడు లేఅవుట్ అయింది అనేది ఫస్ట్ లేఅవుట్. అది వ్యవసాయ భూము మామూలుగా ఉన్నదో డొమెస్టిక్ గా మారినప్పుడు లేఅవుట్ది డేట్ ఉంటుంది. వీటన్నిటికి కూడా 30 ఏళ్ళు. నేను అడిగిన కదా ఇవాళ నల్లకుంట ఎప్పుడైంది, 10 ఏళ్ళలో అయిందా, మసెప్ ట్యాంక్ 10 ఏళ్ళలో అయిందా, బతుకమ్మ కుంటి 10 ఏళ్ళలో అయిందా, నేను అడుగుతున్నాను చెప్పండి. ఇట్లా హైదరాబాద్లో దుర్గం చెరువు 10 ఏళ్ళలో అయిందా, సరూనగర్ చెరువు పైన నేను పేర్లు చెప్తున్నా, సరూనగర్ చెరువు పైన సింగరేణి కాలనీ ఉంటుంది, గ్రీన్ పార్క్ కాలనీ ఉంటుంది, మాధవ్ నగర్ అని ఉంటుంది, సరస్ నగర్ అని ఉంటుంది, తపోన్ కాలనీ అని ఉంటుంది. ఓకే, ఇవాళ మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఉంటుంది. ఎప్పుడు తెలుసా, 40 సంవత్సరాల క్రితం కాలనీ, 40 ఏళ్ల కింద చెరువు. అదే సరూనగర్ చెరువు కింద ఇవాళ సాయిబాబా గుడి ఉంటుంది కదా, అది శారదా నగర్ అని, కోదండరామ్ నగర్ అని, పిఎన్టీ కాలనీ అని పెద్ద పాపులర్ కాలనీస్ ఇవన్నీ. ఎప్పుడైనా అండి లేఅవుట్స్ మీరు ఇలా మూసి పరివాహక ప్రాంతంలో చెప్తున్నారు కదా, ఇక్కడ హైదర్ షా కోట్ కానీ, లక్ష్మీనగర్ కానీ, మీకు అత్తాపూర్ కానీ, అక్కడి నుంచి ఇంకెక్కడో పోతుంటే కింది దాకా పోతే ఆ నాగోల్ దగ్గర మారుతి నగర్, న్యూ మారుతి నగర్, న్యూ నాగోల్ కాలనీ, ఇంకా ఆ కాలనీ ఈ కాలనీ పేర్లు ఉన్నాయి. ఎప్పుడండి ఆ ఇండ్లు కట్టే 40-50 సంవత్సరాలు అవుతున్నాయి. ఇవాళ కాదు, 40-50 సంవత్సరాలు, 40-50 ఏళ్ల కింద పాపం వాళ్ళు ఎప్పుడు 100-200 గజాలు 300 గజాలు ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి నివాసం ఉంటున్నటువంటి వాడు. ఇవాళ మీరు ఏదో మాయ మాటలతోటి, మోసపూరిత మాటలతోటి, ఈ బక్వాస్ మాటలు మాట్లాడటం అనేది మానేయండి కాంగ్రెస్ నాయకులు. నేను అడిగిన కదా, సింపుల్, బతుకమ్మ కుంట అనేది కళ్ళ ముందు కుంట కూడా ఉండే, 30 ఏళ్ల కింద కూడా ఉండే. ఇలా ఏమైంది, ఎప్పుడు లేఅవుట్ అయింది, ఎప్పుడైంది, కళ్ళ ముందు ఉన్నది అక్కుంటే ఒక మీకు. ఇంకా నేను అడుగుతున్నా, మన కళ్ళ ముందు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పక్కన మారియట్ హోటల్ ఉంది, వైస్రాయ్ హోటల్ ఉండే, అది కరెక్ట్ నాలా మీద ఉన్నది. ఎప్పుడు కట్టిరు ఆ హోటల్, ఎప్పుడు కట్టినది స్టార్ హోటల్, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది కదా రోజు. 30 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది. అందరికీ తెలుసు, ఇదే నాయకులు, ఇదే పెద్ద మనుషులు ఎన్టీఆర్ మీద చెప్పులేసిందే 25 ఏళ్ల కింద కదా, అక్కడ 30 ఏళ్ల కింద కదా. అంటే అప్పటికి ఆ హోటల్ ఉంది కదా, అదే నాల మీద, ఆ హోటల్లోనే కదా ఇదే పెద్ద మనుషులు చాలా మంది ఎన్టీ రామారావు మీద ఆడికి వస్తే చెప్పులేసి అవమానించింది కూడా ఎవరు మర్చిపోలేదు. తెలుసు, ఈ తరానికి తెలియకపోవచ్చు, మా తరానికి తెలుసు, మన తరానికి తెలుసు, అంతకంటే ముందు వాళ్ళకి తెలుసు. ఇవన్నీ మరి ఎప్పుడు వచ్చింది ఆడ నాల మీద కదా, అది కళ్ళ ముందు ఇప్పటికీ దాని ఒడ్డుకే ఆడ ట్యాంక్ బండ్ మీద నిలబడితే వెహికల్ మీద పోయేట వాళ్ళందరూ కూడా నాల స్పష్టంగా కనిపిస్తుంది కదా. మరి కూర్చోండి, అది ఫస్ట్ దాన్ని పర్మిషన్ ఇచ్చిన వాడెవడో, దాన్ని చేసినటువంటి వాడెవడో అడగండి. అట్లా మాట్లాడదలుచుకుంటే ఏమైనా మాట్లాడవచ్చు, అబద్ధాలు
అబద్ధాలు మాట్లాడటానికి ఒక హద్దు ఉండాలి. అందులో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు చట్టబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా లోబడి మాట్లాడాలి. గతంలో కూడా బయట ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడినట్టు ఇష్టానుసారంగా మాట్లాడటము పద్ధతి కాదు. ఇలా మీరు కేవలం ఏంటంటే వాళ్ళ రోడ్డెక్కింది కాబట్టి బాధితులు లక్షల మంది, వీళ్ళ మీరు చెప్పే 15,000 20,000 కాదు, లక్షల మంది బాధితులు రోడ్లెక్కిరు కాబట్టి, రోడ్లెక్కి మిమ్మల్ని ఉరికిస్తున్నారు కాబట్టి మీరు డైవర్ట్ చేయడం కోసం, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకోసం, వ్యవస్థను తప్పుదోవ పట్టించి ఆ సమస్య నుంచి బయటపడేందుకే వీళ్ళ ఇష్టానుసారంగా వంకర బుద్ధి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే గతంలో మూసి ప్రక్షాళన అని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, దానికి సంబంధించి పనులు అట్లా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడేమో ఆ మూసి ప్రక్షాళనని మీరే తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు మూసి ప్రక్షాళన మేము చేస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు? దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆ మూసి గాలి పీలుస్తూ ఆ మూసి చుట్టుపక్కల దైనందిక జీవితాన్ని గడుపుతున్న వారి గోసలను మేము పట్టించుకుంటున్నాము. అక్కడ మేము పక్కా ఇల్లు కట్టిస్తాము, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము, వాళ్ళందరికీ కూడా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాం అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? అదొక వైపు అయితే నల్గొండకు సంబంధించి మూసి వల్ల నల్గొండకు కూడా మంచి నీరు, మూసి నీరు వస్తుంది అనేది కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? ప్రశాంత్ గారు, మీరు చెప్పేది కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రభుత్వాన్ని పరిపాలించేటోళ్ళు గౌతమ బుద్ధుడిలాగా, శ్రీరామచంద్రుడిలాగా, భగవద్గీతను బోధించినటువంటి శ్రీకృష్ణుడిలాగా మాట్లాడినట్టుగా గొప్పగా ఉంది. కానీ బాధితుల దగ్గరికి పోతే బాధితులు చెప్తారు వాళ్ళకి ఏం సమాధానం. ఇవాళ మూసీ నదిని మురికి కూపంగా మార్చినటువంటి బుద్ధిమంతులు ఎవరో చెప్పాలి. ఓకే, ఆ బుద్ధిమంతులు ఎవరు? నేను చూడగా, నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్కు వచ్చిపోతున్న చూడగా మూసీ అనేది 40 ఏళ్ల క్రితము 30 ఏళ్ల క్రితము మూసీ నది ఒక ఆహ్లాదకరమైనటువంటి మంచినీటి నదిగా ఉండేది. మంచినీటి నదిగా ఉండేది. ఇంకా ఈ తరానికి తెలియదు అని చెప్తాను కదా, గండిపేట నీళ్ళంటే మూసి నీళ్ళు, ఉస్మాన్ సాగర్ నీళ్ళంటే, హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళంటే మూసి నీళ్ళే. మూసి మీద కట్టిన రిజర్వాయర్స్ అవి డ్రింకింగ్ వాటర్ కోసం. ఆ గండిపేట నీళ్లకు ఎక్కడా లేని డ్రింకింగ్ వాటర్ కిందంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్రాంతం మూసి నీళ్ళు. ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంది. అనంతగిరి కొండల్లో, వికారాబాద్ అనంతగిరి కొండలు, మూసి జన్మస్థలం వికారాబాద్ అనంతగిరి కొండలు. అక్కడ ఎక్కడ లేని విధంగా ఆ అనంతగిరి అడవుల్లో కొన్ని లక్షల ఔషధ మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో తరతరాలుగా. అందుకే అక్కడ ప్రకృతి చికిత్సాలయం కూడా ఇవాళ 100 ఏళ్ల క్రితమే నిజాం కాలంలో పెట్టినటువంటిది ఇప్పటికి ఉన్నది. అక్కడ కొట్టే ఆ మొక్కల వల్ల, ఆ మొక్కల్లో వర్షము పడి ఆ మొక్కల మీద పడి నీళ్లు వచ్చినటువంటి కొట్టుకొచ్చినటువంటి అన్ని కూడా ఏంటంటే ఆ నీటికి మెడిసినల్ ఔషధ గుణాలు ఉంటాయి, ఆరోగ్యకరమైన. అందుకోసమే గండిపేట నీళ్ళు అనేది తాగితే ఆరోగ్యంగా ఉంటారు అనేది ఉన్నది. మొన్నటి వరకు 1980s 85 90s వరకు అది ఉండే. ఇవాళ అక్కడికి వచ్చి అట్లుండే అటువంటి మూసీని ఇవాళ హైదరాబాద్లో బయో వేస్టేజ్, జీవ వ్యర్థ పదార్థాలని, కెమికల్ వేస్టేజ్, వ్యర్థ రసాయన పదార్థాలను కంపెనీ నుంచి యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో వదిలేసి మురికి కూపంగా మార్చినటువంటి వాళ్ళు, కాలుష్య కాసారంగా మార్చినటువంటి వాళ్ళు ఈ 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పెద్ద మనుషులు, బుద్ధిజీవులు. ఇవాళ సత్యహరిచంద్రుని, శ్రీరామచంద్రుని అవతారం ఎత్తుతున్న వాళ్ళు, గౌతమ బుద్ధుడి బోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ పాపం గౌతమ బుద్ధుడిలాగా, శ్రీకృష్ణ భగవాన్ లాగా భగవద్గీత సారం బోధిస్తున్నటువంటి పెద్ద మనుషులు. మరి ఆ రోజు ఏమైంది? మీ బుద్ధికి, మీ పార్టీకి మీరే కదా పరిపాలించిన వాళ్ళు. ఇవాళ పేదవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ దాన్ని అది తెలిసే వాళ్ళ కేసీఆర్ గారు మూసీ ప్రక్షాళన ఇది ఎప్పటికైనా చెప్పేసి తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఆ ప్రయత్నం చేసింది. ప్రక్షాళన, సుందరీకరణ కాదు, ప్రక్షాళన. ఎందుకంటే ఇది మార్చాలి, దీన్ని చెయ్యాలి. ఇక్కడ కానీ తర్వాత కింద ఉన్నటువంటి నల్గొండ జిల్లా, తర్వాత పార్ట్ ఆఫ్ రంగారెడ్డి నుంచి నల్గొండ వరకు ఇదంతా కూడా ఏంటంటే వాటర్ వచ్చేసింది. అయితే చేసి ఇప్పుడు ఇవాళ అంటున్నటువంటి మూసీ, అందుకే దానికోసము ఒక సెపరేట్ మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దాన్ని ఒక డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా తయారు చేసింది. దాదాపు 16,000 17,000 కోట్లు చేసింది.
అయితే ఎప్పుడైతే దానికి సంబంధించి చూసిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడైతే భీమింగ్ హైదర్ షా కోర్టు ఉంది కదా, ఎక్కడి నుంచి కింద గట్కేసర్ వరకు దాదాపు 57-58 కిలోమీటర్ల పొడవున చూస్తే రోడ్డుకు 2 వైపులా నదికి ఇరువైపులా పోతే జరుగుతున్నది ఏంటంటే కొన్ని లక్షల మంది పేదవాళ్ళు, పేద మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళు సొంతంగా కష్టం, జీవితకాల కష్టం అండి వాళ్ళది. ఇల్లు కాకు హైదరాబాద్ లాంటి చోట ఇల్లు అనేది జీవితకాల స్వప్నం. ఆ జీవితకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవటం కోసము జీవితకాల కష్టార్జితాన్ని పెట్టి ఇల్లు కట్టుకుంటాడు. దాన్ని చేస్తే ఏమవుతుందంటే లక్షల మంది కూలగొట్టడం, లక్షల మందిని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళది వద్దు అని చెప్పేసి అంత ఏర్పాటు చేసుకోవడం అంటే దాన్ని మొత్తం ఇట్లా కాకుండా ఏ ఒక్కరికి నష్టం చేయకుండా కూల్చకుండా ఉన్నటువంటి దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఒక మానవీయ కోణంలో రూపకల్పన చేసింది. అందులో భాగంగానే మూసి ఆ విధంగా మారటానికి కారణమేంది? పక్కనేసి రోడ్లు వేసి బ్రిడ్జిలు కట్టి అమ్యూజ్మెంట్ పార్కులు కడితే ఇంకోటి చేస్తే మూసి ఆ ప్రక్షాళన జరగదు. మూసి నది పరిశుభ్రమైనటువంటి నీళ్లు కాదు. ఏదో గోదావరి నీళ్లు తెచ్చిపోస్తానో ఇంకేదో చేస్తానో అది శుభ్రం కాదు. ఫస్ట్ అది ప్రక్షాళన చేయాలంటే దాంట్లోకి మూసి నదికి ఆ విధంగా మురికి కూపంగా మారటానికి కారణమైనటువంటి ఈ వ్యర్థ పదార్థాలండి, డ్రైనేజ్ వేస్టేజ్ని, జీవ కంపెనీలు ఇచ్చేటటువంటి వేస్ట్ని వాటిని దాంట్లోకి యాజిటీస్గా కాకుండా ట్రీట్మెంట్ చేసి సీవరేజ్ చేసి పంపించాలి. దాన్ని మంచినీటి దాంట్లోకి పోయే కంటే ముందే నీళ్ళని ట్రీట్మెంట్ చేయాలి సీవరేజ్ని అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేసింది ఫస్ట్ ఫేజ్లో. అందులో భాగంగానే ఇప్పటికీ 31 STP సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని నిర్మాణమైంది, పూర్తి అయింది. వాటి ఆ విధంగా 100% నదిలోకి వదిలేటటువంటి నీళ్ళు, వరద నీళ్ళు అన్నిటిని కూడా ట్రీట్మెంట్ STPల ద్వారా ట్రీట్ చేసి పంపించినట్లయితే నది ప్రక్షాళన చేసి తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసినట్లయితే దాంట్లో ఉండే అడుగుని చేసి పక్కన రిటైనింగ్ వాల్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయి మధ్యన అవసరమైన దగ్గర బ్రిడ్జిల మీద చేసి సుందరీకరణ చేద్దామన్నది కేసీఆర్ గారు ఆ ఒరిజినల్ ప్లాన్ని. ప్రజలకు నష్టం చేయొద్దు, కూల్చొద్దు, ఎవ్వడి బతుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి చేసిండు. అందులో భాగంగానే STPలు కట్టిండు. మిగతా జరుగుతుంది. నాగోల్ దగ్గర మీరు చూడండి, ఎకరాల్లో అద్భుతంగా మూసి ఒడ్డున అద్భుతంగా శిల్పారామం లాంటి పెద్ద పార్క్ని క్రియేట్ చేసి ఇప్పటికీ ఉపయోగంలోకి తెచ్చిండ్రు, వాడుతున్నారు. వేల మంది నిత్యం సందర్శిస్తున్నారు దాన్ని. అట్లా ఒక్కొక్క పాకెట్లు ఎక్కడెక్కడ చేయాలని చెప్పేసి చేసింది. కానీ ఇవాళ మీరు చేస్తున్న పని ఏంది? 16,000 కోట్ల ప్రాజెక్టు, 16,000 కోట్ల ప్రాజెక్టు. మీరు గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 16,000ని 50,000 కోట్లతో అన్నారు. మీరే అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు, మంత్రులే మాట్లాడినారు, అయిపోయింది. ఇవాళ ఏకంగా 1,50,000 కోట్లు అయింది. ఏంటి దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది? ఎవరి ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు మీ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. మీరు రూపకల్పన చేయలే. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకుండా ఇళ్లను కూల్చే అధికారం ఎవడిచ్చిండు? ఎట్లా కూలుస్తారు? ఎక్కడేం చేస్తున్నారు? ఎట్లా డిస్ప్లేస్ చేస్తారు? మీకు కనీసం నీ దగ్గర డీటెయిల్ ప్రాజెక్టే, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ లేకుండా, ప్రణాళిక లేకుండా రోడ్లు ఎక్కడేస్తారు, బ్రిడ్జిలు ఎక్కడ కడతారు చేస్తున్నారు. ఇంకా రేపు అక్కడికి వస్తుంది. దేనికోసం ఇంత బఫర్? ఇప్పుడు ఉన్నటువంటి నదిని రిటైనింగ్ వాల్స్, ఆ కాలంలో వరదలు వస్తుంటేనే నిజాం కాలంలోనే ఇక్కడి నుంచి హైకోర్టు దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా రిటైనింగ్ వాల్స్ ఉన్నాయి. వాటిని పగడ్బందీగా తీసుకోవాలి. బయట పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ జీవితకాలం కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చడం కాదు. ఇవాళ కాదు, ఒక్కొక్కరు 30-40 ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి వాళ్ళు కబ్జాలు చేసి కట్టుకోలే, అక్రమంగా కట్టుకోలే. వాళ్ళు ప్రైవేటు భూములు కొనుక్కొని, పొలాలు ఉంటే కొనుక్కొని, లేఅవుట్లు చేసుకొని, రిజిస్ట్రేషన్లు చేసుకొని, వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్నారు. ఇవాళ పోయి మీరు రాత్రి కూల్చేస్తామంటే మళ్ళీ ఇంకా ఏది లేకుండా నీ దగ్గర ప్రాజెక్టే లేకుండా పోయి వాడిని రాత్రి ఇంట్లో నుంచి ఎలగొడతానంటే అధికారం ఇదేం పద్ధతి? అంటే ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కడంటే అక్కడ ఉద్యమాలకు తెరలేపుతుంది అన్నప్పటికీ కూడా ప్రజలలోకి పూర్తిగా వెళ్ళట్లేదు అనేది కూడా ప్రధానమైన విమర్శ కనబడతా ఉంది. నిజంగా అట్లే ఏమున్నా ఏదైనా ఇష్యూ అయితే ఓన్లీ ట్విట్టర్లోనో లేకపోతే మిగతా సోషల్ మీడియా వేదికనో స్పందిస్తున్నారు తప్ప
ప్రధానంగా ప్రజలలోకి వెళ్ళట్లేదు అనేది కూడా ప్రధానమైన విమర్శ. నిజంగా ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మీరే చెప్తారు 2 లక్షలు ఎవరికి కాలేదు, దాదాపు 50% కూడా పూర్తి కాలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దీనికి సంబంధించి మూసీకి సంబంధించిన బాధితుల ఇష్యూకి సంబంధించి చాలామంది ఇండ్లు కోల్పోయి సర్వస్వం కోల్పోతా ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపించాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తాను. కానీ ఈ విషయం పైన పూర్తిగా ఉద్యమాలు అంటే ఉద్యమాలలో పాల్గొనకపోవడం లేకపోతే ప్రజల వద్దకు వెళ్ళడంలో పూర్తిగా విఫలమవుతున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే? ప్రశాంత్ గారు, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి. ఒకటి, ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ రోడ్డేకి పోరాటాలు చేస్తుంది, ఆందోళన చేస్తుంది అన్నది ఒప్పుకోండి. ఇంకో పక్కన ఏమంటారు, ఆందోళన చేస్తుంది, ఇది ఏం చెప్తారు, అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి మమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి మీరు పోరాటాలు చేస్తారా, ప్రజలు రెచ్చగొడతారా అని మాట్లాడతారు. అవునా? మాట్లాడతారు. ఇంకో వైపున ఇక చేస్తలేరు అని చెప్పేసి అంటారు. మరి ఏది కరెక్ట్ రెండిట్లా? ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్రజలు అప్పచెప్పారు. 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల పేరు మీద 13 హామీలు ఇచ్చారు. 13 హామీలు, 6 గ్యారెంటీలు. ఇంకా రైతు డిక్లరేషను, నిరుద్యోగుల డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, ఆదివాసీ డిక్లరేషన్, ఇట్లా వేరు వేరు పేర్ల మీద అన్ని కలిపి 420 హామీలు ఇచ్చారు. ఇవేవి కూడా సంపూర్ణంగా చేసే పరిస్థితి లేదు. దాని డే 1 నుంచి మాట్లాడుతున్నది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, మాట్లాడుతున్నది ప్రశ్నిస్తుంది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ. మీరు ఏం లేదు, మీరు చేస్తామన్నా ఇది చేయండి అని చెప్పేసి చెప్తుంది. 2, ఇవాళ రైతుల రుణాల మీద ఆగస్టులోనే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు చేసింది. ప్రతి నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసింది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ. 2 లక్షల రుణమాఫీ మీద ధర్నాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ. క్షేత్రస్థాయిలో చెప్తున్నాయి. మిగతా ఎక్కడికక్కడ ఇష్యూస్ వచ్చినప్పుడు, రైతులకు సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు, బాధితులు ఈ బాధితులకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుంది, ఉద్యమం చేస్తుంది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నిన్న మొన్నటి దాకా మూసీ బాధితులు కానీ, మూసీ సుందరీకరణ బాధితులు కానీ, హైడ్రా బాధితులు అని హైదరాబాద్లో ఉన్నారు. మీరే మాట్లాడారు, అది ఇదని మాట్లాడారు, హైడ్రాని సపోర్ట్. ఎప్పుడైతే బాధితులు తెలంగాణ భవన్ని వెదుక్కుంటా 1000 మంది వచ్చిండ్రో, 1000 మంది తెలంగాణ భవన్కి వచ్చి మొరపెట్టుకున్నారు. 100 కూడా కాదు, 1000 మంది వచ్చి మొరబెట్టుకురు. ఇట్లా అన్యాయంగా మేము కష్టపడి కొనుక్కొని కట్టుకున్న దాన్ని, పర్మిషన్లు ఇచ్చినటువంటి దాన్ని 30-40 ఏళ్ల కింద మాకు లేఅవుట్లు ఇచ్చి ఇవన్నీ చేసి రిజిస్ట్రేషన్లు చేసి కట్టినటువంటి మా ఇళ్లను కూలుస్తున్నారు దౌర్జన్యంగా. ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా మీరు మమ్మల్ని కాపాడాలయ్యా అని చెప్పేసి, మీరు రావాలి అని చెప్పేసి బాధితులే 1000 మంది తెలంగాణ భవన్కు దారి కట్టిన తర్వాత ఒక పార్టీగా బరాబర్గా తెలంగాణ కోసం కొట్లాడి 34 పార్టీలని ఒప్పించి మెప్పించి, అయినా కూడా వినకపోతే మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నాయకుడు కేసీఆర్. సాధించిన రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాటు తెలంగాణని సగర్వంగా దేశంలో అన్ని రంగాల్లో తలమానికంగా నిలబెట్టినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బాధితులని రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని రోడ్డు మీద పెట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటామంటే, వాళ్ళ వాళ్ళది అక్రమ కట్టడాల పేరు మీద బుల్డోజర్లను దించి వాళ్ళ గుండెల్ని చీలుస్తామంటే, రక్తం చీలుస్తామంటే ఊరుకుంటుందా? బరాబర్ బాధితులు వచ్చి మొరపెట్టుకున్న తర్వాత క్షేత్రానికి పోతుంది, క్షేత్రానికి పోయి వాళ్ళ తరఫున పోరాటం చేస్తుంది. అందుకే మీరు అంటున్నారు కదా, హరీష్ రావు గారు ఒకరోజు ఫస్ట్ నేనున్నా అన్ని రోజు, కేటీఆర్ గారు వాళ్ళన్ని ప్రాంతాల్లో వారం రోజుల పాటు సుదీర్ఘంగా క్షేత్రంలో కూర్చొని, ట్విట్టర్లో లేకపోతే ఫేస్బుక్లో ప్రెస్ మీట్లో కాదు, అక్కడికి వెళ్ళి హైదర్షా కోట్, లక్ష్మీనగర్, అత్తాపూర్, లంగర్ హౌస్, కిషన్ బాగ్, అంబర్పేట, ఇట్లా మొత్తం అక్కడ దాకా తిరిగి క్షేత్రంలో తిరిగి బాధితుల తరఫున నిలబడి కొట్లాడి వాళ్ళని పట్టినటువంటి పార్టీ నాయకులు కొట్లాడుతూ ఉన్నారు అని మీరు చెప్తా ఉన్నారు. మేము బాధితుల తరపున ఖచ్చితంగా మేము కొట్లాడతాము అని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా బాధితుల తరపున కొట్లాడడం కాదు, మీకు దమ్ముంటే 1500 కోట్ల రూపాయలు ఆల్రెడీ మీ పార్టీ అకౌంట్లో ఉన్న పరిస్థితి, 500 కోట్లు ఆ ప్రజలకు ఇవ్వచ్చు కదా,
ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, అక్కడ పక్కా ఇల్లు కట్టిద్దాము, వారికి అంటే ప్రతి అవసరాలు మనం తీరుద్దాము, ఆ సిచ్యువేషన్ ఉందా, మీకు ఆ దమ్ము ఉందా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో పదవిలో కూర్చున్నప్పుడు మాట్లాడటానికి ఒక తరీక ఉండాలి, ఓ తరీక ఉండాలి. నేను చెప్తున్నా, తరీక అంటే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, ఆయనకు అర్థం కాకపోతే అవుతుందా, ఆయన చుట్టూ వాళ్ళకి అర్థమవుతుందా కాదా వేరే, కానీ ఆయనకి తెలంగాణ ప్రజలకు అయితే ఒక తరీక ఉండాలి ముఖ్యమంత్రి పదవి. చెప్తానే కదా ఇవాళ బాధితులు ఏంది, ఎవడు ఎప్పుడే కూడా ప్రభుత్వాలు అనేవి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు భరోసా కల్పించేటట్టుగా ఉండాలి. ఆ ప్రభుత్వమే ప్రజల గుండెల్లో గుణపాలు దించి, బుల్డోజర్లు దించి, రక్తం బారించి ఉసురు పోసుకునేటట్టు ఉండొద్దు. ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించొద్దు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పది ప్రజల్ని భయపెట్టించి పరిపాలన చేయాలనుకుంటున్నారు. వాళ్ళ పక్షాన నిలబడేటటువంటి వాళ్ళని, బాధితుల పక్షాన నిలబడేటటువంటి వాళ్ళని గొంతు నొక్కి వాళ్ళని అణిచివేయాలని చూస్తున్నాడు ఇవాళ. అందుకే టిఆర్ఎస్ పార్టీ బరాబర్ నువ్వు చెప్పాల్సిన అక్కర్లే, తెలంగాణ ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ, కొట్లాడినటువంటి పార్టీ, ప్రజలకు ఒక పెద్ద దిక్కులాగా ఒక ధైర్యంగా నిటారుగా నిలబడినటువంటి పార్టీ 2.5 దశాబ్దాలుగా. అందుకే బాధితులకు కష్టం వచ్చింది కదా, బాధ రాగానే బరాబర్గా 10 కోట్ల రూపాయలు పెట్టి బాధితులకు న్యాయపరంగా కేసులు వేసి వాళ్ళ కోసం న్యాయపరంగా వాళ్ళు, ఎందుకంటే పేదోడికి మధ్యతరగతి కిందకి న్యాయపరంగా కొట్టుకునే కోర్టుకు వెళ్ళి దాన్ని కొట్లాడేంత శక్తి ఉండదు. వాడే రోడ్డు మీద పడిన తర్వాత మళ్ళీ ఖర్చులు పెట్టి తిరిగేంత శక్తి ఉండదు. అందుకోసమే ఒక సెల్, ఒక పెద్ద వ్యవస్థని పెట్టి అక్కడ పెట్టి వాళ్ళ తరఫున అటు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే మరోవైపున న్యాయ పోరాటంకు కూడా అవసరమైనటువంటి మొత్తం ఒక 100 మంది అడ్వకేట్లను వ్యవస్థను పెట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సహాయం చేసేటటువంటి 10 కోట్ల రూపాయలు వెచ్చించి పనిచేసేటటువంటి వ్యవస్థని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పనిచేస్తున్నది. వేల కోట్ల మీరు ప్రభుత్వంగా ఆ మాట మాట్లాడేటప్పుడు గుండె మీద చేసుకోవాలి. ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మీరు? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలు ఇచ్చిన అధికారం పరిపాలించమని. వాడికి ఏదైనా కష్టం వస్తే, సుఖం వస్తే, ఏదైనా సమస్య వస్తే సమస్యను పరిష్కరించమని. ప్రభుత్వాలే సమస్యను క్రియేట్ చేస్తాయా? ప్రభుత్వాలే వాడు ఓ పేదవాడిది, ఓ చిన్న ఎవరిని కష్టం వాడు చేసుకునే బతికేటటువంటి ఒక మధ్యతరగతోడి వాళ్ళ ప్రజల ఉసురు పోసుకుంటుందా? ఇదా మీరు పరిపాలన చేసేది? ప్రజాస్వామ్యం ఏం చెప్పింది? రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏమైనాయి? ఒకసారి ఆదేశిక సూత్రాలు చదవండి, ప్రాథమిక హక్కులు చదవండి, ప్రియాంబుల్ చదవండి. రాజ్యాంగ ప్రవేశిక మనిషికి జీవించే హక్కు, అన్నిటికీ ఆధారం మనిషికి జీవించే హక్కు. వీళ్ళ జీవించే హక్కులో భాగం వాళ్ళందరినీ రాత్రే నిండు గర్భిణులు, చిన్న పిల్లలు, ముసలోళ్ళు, ముతుకోలని రాత్రే పోతారు. మీరు చెప్పే సూత్రం ఎవరు ఆపలే. నీ అన్న ముఖ్యమంత్రి, మీ అన్న తిరుపతి రెడ్డికి ఇదే దుర్గం చెరువులో ఉంది కదా, కట్టింది కదా, ఆయన చెప్పిండు కానీ 2016లో కొనుక్కున్న అని చెప్పి ఉంది కదా. ఎందుకు నోటీస్ ఇచ్చినావు? మరి రాత్రి తెల్లారకల్లా ఎందుకు గులగొట్టలే? 2 నెలలు టైం ఇచ్చినావు కదా. 2 నెలలు టైం ఇచ్చి కోర్టు పోయి స్టే తెచ్చుకుంటారు మీరు. ఓ పేదోడికేమో, మధ్యతరగతోడికేమో వెంటనే వాడు నిద్ర నుంచి లేవకముందే ఇంటి మీదకి పోయి బుల్డోజర్ పెట్టి కూలగొడతాడు. ఇదా రాజ్యాంగం? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారేమో అటు హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో, ఇంకో చోట बुलडोजर का राज नहीं चलेगा अंటారు. तेलंगाना में क्या चल रहा है? कैसा चला रहा है आप सरकार का? ये हुकूमत कौन दिया? ఇవాళ బరాబర్ ఇక్కడ జరిగేటటువంటి అరాచకానికి, ఈ ఆక్రమ కట్టడాల పేరు మీద చేసేటటువంటి అరాచకానికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి, ప్రియాంక గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఏం తమాషా అనుకుంటున్నారా? తప్పనిసరిగా ఆ బుల్డోజర్లే మీ అధికార పీఠాన్ని పెకిలిస్తాయి. ఆ రోజు మీరు మాట్లాడటానికి కూడా ఏముండదు. చరిత్ర మర్చిపోకండి. చరిత్ర ప్రజలతోటి, ప్రజల జీవితాలతోటి, ప్రజల ప్రాథమిక హక్కులతోటి, ప్రజలకు ఉన్నటువంటి రక్షణలతోటి మీరు ఆడుకోవాలనుకుంటే వారి జీవితాన్ని కూల్స్తామంటే అదే ప్రజలు మిమ్మల్ని తొక్కుతారు, రాజకీయంగా సమాధి చేస్తారు. అది మర్చిపోవద్దు. ఫైనల్ గా చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? ఇటు 2 లక్షల రుణమాఫీ విషయం పైన అయితేనేమి, హైడ్రాకు సంబంధించిన విషయం అయితేనేమి, మూసీ సుందరీకరణకు సంబంధించి మీరు పలు విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుందంటే ఫైనల్గా చెప్పండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి పార్టీ. తెలంగాణ ప్రజల ఆత్మ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వం, స్వయం పాలన పునాదులుగా ఆలంబనగా నిలబడినటువంటి పార్టీ. తెలంగాణ ప్రజలకి మీరిచ్చినటువంటి హామీల విషయంలో కానీ వాళ్ళ హక్కులని కాలరాస్తామంటే కానీ టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మళ్ళీ తెలంగాణ కోసం ఏ విధంగానైతే ఒక మహత్తర ఉద్యమాన్ని నడిపిందో అదేవిధంగా మీరు ప్రజలతోటి ప్రజల జీవితాలతోటి చెలగాటం అనుకుంటే అది ఎవరైనా కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బరాబర్గా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం నిలబడి కొట్లాడి ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఒక దిక్కుగా పెద్ద దిక్కుగా నిలబడేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎవరిని వదిలిపెట్టదు. అవసరమైతే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే, న్యాయ పోరాటం చేస్తూనే, సందర్భం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో పాత్ర ఏటాని ప్రజల్ని ఉద్యుక్తుల్ని సంసిద్ధుల్ని చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఈ కుల్లం ప్రోగ్రాంకి వచ్చి ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, దాంతోపాటు ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలపైన అద్భుతంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు కుల్లంతో మరొక కుల్లంతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.